పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రాజధాని అమరావతిలో గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నేడు సందర్శించారు. మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో పాటు టిడ్కో ఎండీతో కలిసి పర్యటించి వాటిలో నివాసం ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత టీడీపీ హయాంలో 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు ఏపీకి కేంద్రం కేటాయించిందని, దానిలో అన్ని అనుమతులు 5 లక్షల ఇళ్లకు G+2 కింద ఇచ్చామని మంత్రి పి నారాయణ గుర్తు చేసుకున్నారు. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు పిలిచామన్నారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్న మంత్రి 3,13,842 ఇళ్లలో వైసీపీ ప్రభుత్వం 2,62,216కు తగ్గించేసిందని గుర్తు చేశారు. జగన్ సర్కార్ కేవలం 90,000 ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసంబద్దమైన పాలసీలతో టిడ్కో ఇళ్లను తీవ్రంగా నాశనం చేసిందన్నారు. రానున్న 3 నెలల్లో ఈ ఇళ్లకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వస్తువులను మెరుగుపరుచుతామన్నారు. ఓవైపు ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందన్న మంత్రి ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసిందన్నారు. అటు రాజధాని రైతులకు త్వరలోనే కౌలు చెల్లింపు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు బ్యాంకుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చేలా ఆయా బ్యాంకులతో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకే 3,13,832 గ్రౌండ్ అయినాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఎలా నాశనం చేసిందంటే 2019 అయిపోయేటప్పటికి 90 to 100% అయిన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90 to 100% పూర్తి అయిపోయినాయి. తర్వాత 50 to 75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. ఒక 25%, 10% అనేది 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ తగ్గించేసి 2,62,216 చేశారు. టీడీపీ అధికారంలో ఉండగానే రాజధాని అమరావతి ప్రాంతంలో పెనుమాక, నవులూరు, నెడమర్రు, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, తుళ్లూరులో 5,024 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 100% పనులు పూర్తి చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వీటికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ అందించలేదు. పేదలు ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదు. చాలా చోట్ల సరైన సౌకర్యాలు కల్పించకుండానే ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేయడంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్ల పాటు అప్రోచ్ రోడ్లు వేయకపోవడం, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు అలానే ఉండిపోయాయి. డ్రైనేజీలతో పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగా పనిచేయకపోవడంతో దుర్గంధం వస్తోందని ఇప్పుడు మంత్రికి టిడ్కో లబ్దిదారులు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం పార్టీ రంగులు వేసి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ 4 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అక్కడి వారి సమస్యను మంత్రికి వివరించారు. టిడ్కో హౌసెస్లో నివసించే నివాసులందరూ కూడా అనేక సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. 5,240 ఇళ్లు నిర్మాణం చేశారు. తాడికొండ నియోజకవర్గంలో 3,200 ఇళ్లు నిర్మాణం జరిగినాయి. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం ఈ స్కీమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. కొంతమందికి ఉచితం పేరు మీద రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ అని, కొంతమందికి ఆక్యుపై చేయకుండానే బ్యాంకు నోటీసులు పంపించటం, ఈ స్కీమ్ అర్థం కాని విధంగా తయారు చేశారు. అంతేకాదు హడావుడిగా ప్రారంభించి నాసిరకం రోడ్లు, నాసిరకం పనులు, అదేవిధంగా ఈ పెయింట్ కూడా చూడండి ఎలిసిపోయిన పరిస్థితి. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ కనీస మౌలిక వస్తువులు కల్పించి అందజేయకపోవడంతో లబ్దిదారులు ఫ్లాట్లలోకి వెళ్లకుండానే కిస్తీలు కట్టాల్సి వస్తోంది. మరోపక్క రుణాల చెల్లింపు విషయంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి బ్యాంకర్లతో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు.